जी, तुम्हें क्या आवाज़ से बाँटते हैं खाना? हमने आपको ऐसे नियत करे थे खाली हाँ, देना बोल के सेहत के वास्ते। हाँ, अच्छा हुआ। अल्हम्दुलिल्लाह अच्छा हुआ। कहाँ से आती हैं? हमें हिंदुपुर से हिंदूपुर से। अच्छा जी। అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ ముస్లిం అమ్మాయి విత్ కాదర్. చూసారు కదండీ, ఒకటా రెండా వేలల్లో జనాలైతే ఇక్కడికి వస్తూనే ఉంటారు. 99% ప్రతి ఒక్క కోరిక కూడా ఇక్కడ నెరవేరుతుందనమాట. హెల్త్‌కి అయితే ఫాస్ట్‌గా రిజల్ట్ ఉంటుంది. ఈ దర్గా ఎక్కడుంది? మీరు ఎలా చేరుకోవాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను మీకు చెప్తా. ఇప్పుడు మీరు చూస్తున్నది నానా దర్గా. గోనిపేట రోడ్‌లో ఉంటుంది. గోనిపేట దర్గా అండ్ హాస్పిటల్ దర్గాకు కూడా చాలా మంది పిలుస్తారు. మీలో చాలా మంది భూత ప్రేతాలు అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా ఏళ్ల నుంచి సఫర్ అవుతున్నారా? అయితే మీ స్టాప్ ఒక్కటే నానా దర్గా. దర్గాలో చాలా ఖర్చుతో కూడిన పని అని చాలా మంది అపోహపడతారు. కాదండి, ఇక్కడ జస్ట్ మీకు డబ్బులు లేకుండానే మీకైతే చెప్తారనమాట. మీకు కావాల్సిన థింగ్స్ ఒక్కటే మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చెప్పడం మాత్రం ఫ్రీగా చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఒక కాపూర్ ఇస్తారనమాట. ఆ కాపూర్ కాలిస్తే మీ సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. మీరు దర్గాకి చేరుకున్న వెంటనే ఇక్కడ అయితే మీకు ఈ సమస్య చెప్తే మీకు ఏమేమి కావాలో, అంటే మీ హెల్త్ ఇష్యూ ఏముందనేది చెప్తే ఇక్కడ వాళ్ళు మీకు హెల్త్ ఇష్యూకి తగిన థింగ్స్ అయితే ఇస్తారు. అది కూడా మనం తినే ఫుడ్డే ఇస్తారు. అక్కడ మీ థింగ్స్ అన్ని తీసుకొని నేరుగా ఇక్కడ దర్గాలకైతే మీరు వెళ్ళిపోవాలన్నమాట. దర్గాలోకి వెళ్ళిపోతే అక్కడ మీకు చెప్తారనమాట ఏం చేయాలి అనేది, ఎలా యూజ్ చేయాలనేది బయట చెప్తారనమాట. అండ్ కాపూర్ కూడా దర్గాలో ఇస్తారు. అది ఇక్కడ అయితే మీరు కాల్చాల్సి వస్తుంది. ఆ కాపూర్ కాలిస్తే మీ సమస్యలనేవి అన్నీ దూరం అవుతాయి. మీరు ఎక్కడ ఉన్నా సరే పెనుగొండకైతే రైల్వే స్టేషన్ అవైలబుల్గా ఉంది. అండ్ హైదరాబాద్ నుంచి అయితే కాచిగూడ నుంచి డైరెక్ట్ పెనుగొండకి రైలు అయితే ఉందన్నమాట. సో మీరు సెర్చ్ చేయండి, నియర్ బై స్టేషన్కి వెళ్ళి అడగండి. పెనుగొండకి రూట్ అంటే దూరం దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో నియర్ బై సెర్చ్ చేసుకొని ఇక్కడికి పెనుగొండకి రండి. అండ్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మన గోనిపేట నానా దర్గాకి అంటే ఆటోస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ నైట్ స్టే ఉండదు ఈ దర్గాలో. సో మీరైతే లాడ్జెస్‌లో ఉండవలసి ఉంటుంది పెనుగొండ ఊర్లో. చాలా మంది మేము ఒకే వారం వచ్చాము, మాకు ఇంకా డిసీజ్ క్యూర్ కాలేదంటే కాదనమాట. కొన్ని వీక్స్ అయితే తిరగాల్సి ఉంటుంది దర్గాకి. ఎన్ని వీక్స్ తిరగాలి ఏంటి అనేది అక్కడైతే మనకు దర్గాలో అయితే చెప్తారనమాట. సో చూస్తున్నారు కదండీ, ఇక్కడ ఆటోస్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కటి మనకి అవైలబుల్ ఉంది ట్రాన్స్‌పోర్టేషన్. మనకొచ్చేసి గురువారం, ఆదివారం ఎక్కువగా అయితే జనాలు వస్తూ ఉంటారు. ఫ్రైడే కూడా ఉంటారనమాట జనాలు. సో చూస్తున్నారు కదా, చాలా మంది ఈ దర్గానైతే ఇప్పటికే దర్శించుకున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకున్నారు. ఇంకా మీరు చాలా ఆలస్యం చేస్తున్నారు. ఒక్కసారి విజిట్ చేసి ప్రతి ఒక్క సమస్య కూడా క్లియర్ అవుతుంది. పిల్లలైనా, పెద్దలైనా, ముసలి వాళ్ళైనా ఏ టు జెడ్ ప్రతి ఒక్క సమస్యకి ఇక్కడ సొల్యూషన్ ఉంది. కానీ టైం పట్టచ్చు. ప్రతి ఒక్కరు ఓపికతో రండి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోండి. ఇప్పటికే చాలా లక్షల్లో జనాలు అయితే ఇక్కడికి వచ్చి సాల్వ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారండి. మీరు కూడా తప్పకుండా వచ్చి ఒక్కసారి చూడండి. ఇక్కడ కులం, మతం అనే తేడా ఏది లేదనమాట. ప్రతి ఒక్కరు కూడా రావచ్చు. మీరు కూడా ఇలా సేవ చేయండి. మీ ఏదైతే ఉందో కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలాంటి హిస్టారికల్ దర్గాస్ అండ్ టెంపుల్స్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో చేయండి. నేను మీ ముస్లిం అమ్మాయి విత్ కాదర్. సో ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా నా వీడియోస్ అయితే చూస్తున్నారు. మీరు దయచేసి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక హోప్ని పెంచుతుంది ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. డూ సబ్స్క్రైబ్ ముస్లిం అమ్మాయి విత్ కాదర్. బాయ్.